నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూగజీవి సాక్ష్యం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సిల్లంగేరిలో భీమయ్య అనే రైతు తన దగ్గర ఉన్న 4 ఎకరాల పొలంలో గుమ్మడికాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారుకు అమ్ముతూ ఉండేవాడు. ఒకసారి దూర ప్రాంతాల ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్తూ పొలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి తిరిగి రావడానికి 4 రోజులు పడుతుంది, పొలం కాపలా అశ్రద్ధ చేయొద్దు అని హెచ్చరించి వెళ్ళాడు. చెంగయ్య 4-5 రోజులకు ఒకసారి తన కొడుకు ఒంటెద్దు బండిలో 10-12 గుమ్మడికాయలను వేసుకుని కోలారులోని దుకాణందారుకు అమ్మసాగాడు. 1 రోజులు గడిచాక భీమయ్య తిరిగి వచ్చాడు. అతడు వెళ్ళేప్పుడు సుమారుగా గుమ్మడి పాదులకు ఎన్నెన్ని కాయలు ఉన్నది లెక్క కట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది. అతడు దొంగను పట్టేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మరుసటి రోజు భీమయ్య చెంగయ్యని పిలిచి, చెంగయ్య, నీ కొడుకు ఒంటెద్దు బండిని ఉదయాన్నే తీసుకురా, పట్నంలో గుమ్మడికాయలు అమ్ముకురావాలని చెప్పాడు. మరుసటి రోజు చెంగయ్య బండి తోలుకొని వచ్చాడు. భీమయ్య 25 గుమ్మడికాయలు కోయించి బండిలో వేశాక చెంగయ్యతో, ఒంట్లో కాస్త నలతగా ఉంది, దారి మార్గమంతా కుదుపులు, ఎద్దును అదిలించి తోలకు, దాన్ని పోనీ అన్నాడు. చెంగయ్య అలాగే చేశాడు. బండెద్దు సరాసరి పట్టణంలోని దుకాణం ముందుకు వెళ్ళి ఆగింది. దుకాణదారు బండిలోని గుమ్మడికాయలు చూసి చెంగయ్యతో, ఎప్పుడూ 10-12 కాయల కంటే ఎక్కువ తేనివాడివి ఒకేసారి ఇన్ని కాయలు తెచ్చావేంటి అన్నాడు. చెంగయ్య దొంగతనం బయటపడింది. భీమయ్య అతడితో, బండెద్దులు అలవాటైన చోట్లకు ఎవరూ తోలకుండానే అలా నడిచిపోగలవు. ఇప్పుడు ఈ మూగజీవి నువ్వు దొంగమని సాక్ష్యం చెప్పింది, నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను అన్నాడు. సమాప్తం.